చెవికి వినరావు, హృదయానికి అర్థం కాని కార్యాలు మన ఎడల జరిగించే దేవుడు అండి మన దేవుడు. ఆ రోజు మార్తలాగా మీరు అటువంటి పరిస్థితులు, దేవా నేను చెయ్యనయ్యా, నా వల్ల అవ్వదయ్యా, ఐఎమ్ గివింగ్ అప్ అన్న పరిస్థితులు ఉన్నారా? గాడ్ వాంట్స్ యూ టు టేక్ హిమ్ టు ద ప్లేస్ వేర్ యూ స్టింక్. మనం అనుకుంటాం నేను దాచిపెట్టాలి, ఇది గప్పు కొట్టేస్తుంది, ఇది కుళ్ళు పట్టేస్తుంది, ఇది నేను దాచిపెట్టాలి, హౌ కెన్ గాడ్ బేర్ ఇట్, నేనే తట్టుకోలేకపోతున్నాను, నేనే నా సొంత పాపాలని సహించలేకపోతున్నాను, నాకు నా మీదనే అసహ్యం కలుగుతుందే. ఇంకా దేవుడు ఏం తట్టుకోగలుగుతాడు? పరిశుద్ధమైన దేవుడు అంటే దేవుడు అంటున్నాడు, నన్ను తీసుకెళ్ళు, నీ జీవితంలో ఎక్కడ కుళ్ళు పట్టిందో, నీ జీవితంలో ఎక్కడ గబ్బు వాసన వస్తుందో, నీ జీవితంలో ఎక్కడ భయంకరమైన పరిస్థితులు ఉందో అక్కడికి నన్ను తీసుకురా. బ్రింగ్ మీ దేర్, ఐ విల్ డూ అ న్యూ థింగ్ అంటున్నాడు. ఈరోజు ఏడుస్తూ కృంగిపోవద్దండి, ఏడుస్తూ గివ్ అప్ అని చెప్పకండి. దేవుడు అంటున్నాడు, టేక్ మీ టు ద ప్లేస్ వెర్ యు స్టింక్. ఇంకా నీది అవ్వదు, ఇంక గబ్బు ఇంక అయిపోయిందన్న ఆ ప్రాంతానికి, ఆ పరిస్థితికి, ఆ స్థలానికి నన్ను తీసుకురా. టేక్ మీ దేర్ అని దేవుడు అంటున్నాడు.